మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. భక్తి యోగం 10వ శ్లోకం. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన యందు మనసును స్థిరంగా నిలిపే అభ్యాసమును కూడా సరిగ్గా చేయజాలని వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని తెలియజేస్తున్నాడు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. నా యందు నీ మనస్సును స్థిరంగా ఉంచే అభ్యాసం చేయటంలో నీవు అసమర్థుడవైతే నాకు ప్రీతికరమైనటువంటి కర్మలను ఆచరించు. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఆ విధంగా నాకు ఇష్టమైనటువంటి, నాకు ప్రీతి కలిగించేటటువంటి భగవత్ప్రీత్యర్థమైనటువంటి కర్మలను ఆచరించటం వల్ల కూడా నీవు మోక్షాన్ని పొందగలవంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు ఎంత కరుణాంతరంగుడు. మనస్సును, బుద్ధిని తన యందు స్థిరంగా ఉంచితే మోక్షాన్ని పొందగలవన్నాడు. అలా మనసును స్థిరంగా ఉంచటం సాధ్యం కాకపోతే అభ్యాస యోగాన్ని ఆచరించమన్నాడు. అభ్యాసం, సాధన చేయమన్నాడు. మనసును నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేయమన్నాడు. అలాంటి అభ్యాసం కూడా చేత కాకపోతే నాకు ప్రీతి కలిగించే కర్మలను ఆచరించి మోక్షాన్ని పొందమంటూ సెలవిస్తున్నాడు. మరి మనసును స్థిరంగా ఉంచటం, మనసును నిశ్చలంగా ఉంచటం అంత సులభమైన పని కాదు. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు సులువైనటువంటి మార్గాన్ని సెలవిస్తున్నాడు. ఏమిటది? భగవంతుడికి ప్రీతి కలిగించేటటువంటి పనులు. అవి దైవ కార్యాలు కావచ్చు, ధర్మకార్యాలు కావచ్చు, పరోపకారం చేసేటటువంటి క్రియలు కావచ్చు, పరప్రాణులకు హితము కలిగించేటివి కావచ్చు. ఇలాంటి వాటి పట్ల ఆసక్తి కలిగి ఆ పనులను నిష్కామముగా ఆచరించినప్పుడు ఆ భగవంతుడు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ భగవత్ప్రీత్యర్థమైనటువంటి కార్యాలు అంటే కేవలం గుడికెళ్ళి దండం పెట్టుకోవడమో లేదా పుణ్యతీర్థాలలో మునగడమో ఇవే కాదు. భగవంతుడు కేవలం గుళ్ళోనూ పుణ్యతీర్థాలలోనూ మాత్రమే కాదు, సమస్త జగత్తంతా ప్రతి అణువులోనూ విస్తరించి ఉన్నాడు. నీలో, నాలో, సమస్త జీవజాలంలో ఆ భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. కాబట్టి నీ స్వార్థం కోసం కాకుండా, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం ఆ స్వార్థంతో కాకుండా ఈ సమాజం కోసం, ఈ జగత్తు కోసం, సమస్త భూతాల కోసం, పశుపక్షాదుల కోసం, మొక్కల కోసం నీవు ఏమి చేయగలిగినా వాటి హితం కోరి చేసే ప్రతి పని భగవంతుడికి ప్రీతికరమైందే. కాబట్టి నీ దగ్గర ధనం ఉందా? 100 మందికి అన్నదానం చెయ్యి. ఇలా వేసవి కాలంలో చలివేంద్రం పెట్టించు. నీ వద్ద అంత ధనం లేదా? ఆకలితో ఉన్న ఒక్కడికి అన్నం పెట్టు. చలివేంద్రం పెట్టే శక్తి లేదా? నీ చుట్టూ ఉండేటటువంటి రకరకాల అల్ప ప్రాణులు, కుక్కలు, పిల్లులు, పక్షులు ఈ వేసవిలో దప్పికతో ప్రాణాపాయం తెచ్చుకునే పరిస్థితిలో ఉంటాయి. వాటికి కాసింత నీరు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయి. భగవంతుడి ప్రీతి కలిగించే పనులంటే అవే కాదు. సత్యం మాట్లాడు, సత్యాన్ని దర్శించు, ధర్మకార్యాలను ఆచరించు, అహింసను కలిగి ఉండు, శాకాహారాన్ని భుజించు. నీ ఆకలి కోసం, నీవు జీవించడం కోసం మరో ప్రాణిని బలి ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దు. ఈ సృష్టిలో నీకు జీవించడానికి ఎంత హక్కు ఉందో
ప్రతి ప్రాణికి కూడా అంతే హక్కు కలిగి ఉంది. నీ సుఖ సంతోషాల కోసం, కేవలం నువ్వు బ్రతకడం కోసం మరొక ప్రాణిని అంతమొందించే పని చెయ్యొద్దు. అహింసను కలిగి ఉండు, సత్యవ్రతాన్ని ఆచరించు, ధర్మ మార్గములో జీవించు. ఇవన్నీ భగవంతుడికి ప్రీతి కలిగించేటటువంటి పనులే. భాగవతంలో ఒక సందర్భంలో శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి, ఆ వామనుడికి నువ్వు 3 అడుగుల నేల దానం చెయ్యొద్దు, అలా దానం చేస్తే ఆ వచ్చినవాడు నువ్వు కేవలం వామనుడు అనుకుంటున్నావు, ఒక బ్రాహ్మణ బాలుడు అనుకుంటున్నావు. కాదు, అతడు 3 అడుగుల నేల అడిగి ముల్లోకాలను, ఈ బ్రహ్మాండాన్ని ఆక్రమించే త్రివిక్రముడు ఆ శ్రీ మహావిష్ణువు. కాబట్టి నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్తాడు. ఎందుకు ఒక గురువు అయ్యుండి అలాంటి మాట చెప్పాడు అంటే, ఆ రాక్షస రాజ్యాన్ని ఉద్ధరించడం కోసం, ఆ రాజ్యాన్ని నిలబెట్టడం కోసం అతడి తపన. కానీ బలిచక్రవర్తి అప్పటికే సత్యాన్ని గ్రహించినవాడు. పరమాద్భుతమైన మాటలు తన గురువుకే చెప్తాడు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపైనన్ పేరైనన్ గలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవా. శుక్రాచార్యుడు భృగువంశానికి చెందినవాడు. అందుకనే గురువును భార్గవా అని సంబోధిస్తున్నాడు బలిచక్రవర్తి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం పొందరే. ఎంతమంది రాజులు లేరు, ఎంతమందికి గొప్ప గొప్ప రాజ్యాలు లేవు, ఆ రాజ్యాలున్నాయని ఎంతమంది మిడిసిపాటు పడలేదు. వారేరి, ఆ మిడిసిపడినటువంటి వారు చివరికి ఏమయ్యారు? సిరిమూట కట్టుకొని పోవంజాలిరే. వారేమైనా సిరి సంపదలను, ఈ రాజ్యాన్నో ఇంతవరకు విర్రవీగారే, మిడిసిపడ్డారే, గర్వంతో తొలతూగారే, అహంకారంతో నన్ను మించిన వాళ్ళు లేరన్నారే. ఏమయ్యారు చివరికి? ఏమైనా తీసుకెళ్లారా వెళ్ళేటప్పుడు? సిరిమూట కట్టుకొని పోవంజాలిరే, ఏమీ లేదు కదా. భూమిపై పేరైనన్ గలదే. ఇవాళ అలాంటి అనేక మంది రాజుల గురించి కనీసం తలుచుకునే వారు ఎవరైనా ఉన్నారా? వారి పేరేమైనా ఉందా? అదే ఇతరుల కోసం తమ ఆత్మార్పణ, సమస్త ప్రాణుల కోసం దాతృత్వాన్ని కలిగి ఉండి తమను తాము అర్పించుకునేటటువంటి బుద్ధి కలిగినటువంటి శివి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కులు. ఇతరుల కోసం తమ జీవితాన్ని అర్పించారే శివి చక్రవర్తి వంటి ప్రముఖులు. వారలను మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. గురువర్య, ఆనాటికి ఈనాటికి త్రికాలాలలోనూ అలాంటి వారి పేరు ఎవరు మర్చిపోలేదు కదా. మనందరికీ తెలుసు కదా శివి చక్రవర్తి గురించి. ఎంత గొప్ప దాత ఆయన. ఆయన పేరు ఇలాతలం నుంచి ఆ స్వర్గానికి కూడా చేరుకుంది, గొప్ప దాత అని. పరీక్షిద్దామని ఇంద్రుడు, యముడు, ఇంద్రుడు పావురముగా, యముడు డేగగా ఈ శివి చక్రవర్తి అంతఃపురంలో ప్రవేశిస్తారు. పావురం తనను రక్షించమంటుంది ఆ డేగ నుంచి. డేగ నాకు ఆహారం కావాలంటుంది. శివి చక్రవర్తి తన తొడ నుంచి మాంసాన్ని పోషిస్తాడు. తక్కెడలో వేస్తే ఎంతకీ ఆ డేగకు, ఆ పావురముకు సమానమైనటువంటి మాంసము ఎంత వేసినా తూగదు. అప్పుడు తనను తాను అర్పించుకోవడానికి సిద్ధమై ఆ తక్కెడలో కూర్చొని నన్నే ఆహారంగా స్వీకరించమంటాడు. ఇది కదా త్యాగం, ఇది కదా ఔదార్యం, ఇది కదా దాతృత్వం. ఆ దాతృత్వానికి అచ్చెరు పొందారు దేవతలు. వారు వారి నిజ రూపాల్లోకి వచ్చారు. కాబట్టి ఇలా ఇతరుల కోసం, కేవలం ఒక పావురం కోసం, ఒక డేగకిచ్చిన మాట కోసం తన ప్రాణాలను అర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు శివి చక్రవర్తి.
అలాంటి వారు ఈ భూమిపైన ఒక రంతిదేవుడు, ఒక దధీచి, ఇలాంటి దాతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారి పేర్లు శాశ్వతంగా ఉంటున్నాయి. కాబట్టి భగవంతుడికి ప్రీతికరమైనటువంటి పనులను ఆచరించైనా సరే మనం మోక్షాన్ని పొందవచ్చు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి నెపంగా సకల మానవాళికి తెలియజేస్తున్నాడు. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.